టెయిల్ బోన్ పెయిన్, వెన్ను చివర నొప్పి. మన వెన్ను చివరి భాగంలో కాక్సిక్స్ అనే బోన్ ఉంటుంది. దీనికి దెబ్బ తగిలినా, తరచుగా ప్రెషర్ పడినా అక్కడ కాక్సిగోడైనియా అనే కండిషన్ వస్తుంది. ఈ నొప్పి తగ్గుతుందా? తగ్గదా? ఏ కారణం వల్ల నొప్పొచ్చింది? ఎంత కాలం నుంచి నొప్పుంది? ఎంత సివియర్‌గా ఉంది? అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. పెయిన్ స్కోర్ <5/10 ఉందనుకోండి. ఈ టెయిల్ బోన్ పెయిన్ 2 మంత్స్ కంటే తక్కువ డ్యూరేషన్ అనుకోండి. సింపుల్ ఇంటి దగ్గర మెజర్స్, ఎక్సర్‌సైజెస్ మనం కూర్చునే తీరు మార్చుకోవడం. అంటే కొంచెం ముందుగా వంగి కూర్చోవడం, కాకిక్ సీట్ కానీ, డోనట్ పిల్లో మీద గానీ కూర్చోవడం వల్ల, హీట్ థెరపీ వల్ల, ఎనసైడ్స్ లాంటి మందులు వాడడం వల్ల ఈ నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. కానీ పెయిన్ స్కోర్ మోర్ దెన్ 5/10 ఉందనుకోండి, 2 నెలలు దాటి నొప్పి ఉందనుకోండి, అప్పుడు దీనికి సాక్రోకాక్సిల్ ఇంజెక్షన్స్, కాక్సిజియల్ నెర్వ్ పిఆర్ఎఫ్, సింపాథెటిక్ బ్లాక్స్, అలాగే గ్యాంగ్లియన్ ఇంపార్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లాంటి ప్రొసీజర్లు చేస్తే 90% నొప్పి తగ్గిపోతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గలేదా? ఇలాంటి రిఫ్రాక్టరీ కేసెస్‌కి సర్జరీ చేయవచ్చు. కానీ అది లాస్ట్ రిసార్ట్. సాధ్యమైనంత వరకు సర్జరీ చేయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువుంటాయి. మీరు ఆ తగ్గే 90%లో ఉంటారా? తగ్గని 10%లో ఉంటారా? అన్నది మీరు ఎంత వేగంగా పెయిన్ ఫిజిషియన్‌ని సంప్రదించారా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.